హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ధూల్పేటకి అయితే వచ్చామన్నమాట. సో నమస్తే అన్న. నమస్తే అన్న, పేరేంటిదా? శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ ఇది. అన్న, ఇక్కడ మనకి ఈసారి అయితే ముంబై మోడల్స్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది కదా. మనకి ప్రజెంట్ ఇప్పుడు బుకింగ్ నడుస్తుందా లేదా? మనకి బుకింగ్ స్టార్ట్ అయింది అన్న. బుకింగ్ స్టార్ట్ అయింది. మనకి ఇంకా ఎన్ని డేస్లో మనకైతే తయారైతే అంటే కంప్లీట్గా అన్ని? మనకి ఈ మంత్ అయితే ఎండింగ్ అయిపోయింది. జూన్ ఎండింగ్లో మన దగ్గర పెయింట్ వగైరా అంతా ధోతి వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే అన్న, ఇప్పుడు మనకి అంటే ప్రజెంట్ మనకి ఎన్ని మోడల్ చేస్తున్నారు కదా, అంటే మనకి అంటే ముందే బుక్ అయిపోయినాయా? మనకి ఇంకా బుకింగ్ అంటే ఉన్నాయా అంటే ఛాన్స్? అట్లా కాదు, బుకింగ్ ఇంకా ఛాన్స్ ఉన్నాయి. ఇంకా ఛాన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ గణేశులు అన్న అయిపోయినాక మళ్ళీ ఇంకా తయారు చేయడం అయితే జరుగుతుందా? ఈసారి అయితే కాదు, ఎందుకంటే ఇది మనకి చాలా టైం పడుతుంది ఈ గణేష్కి తయారు చేయడానికి. మనము అర్జెంట్లో మనం చేయలేము. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే ఇక్కడ ఉన్న గణేశులు అయితే ప్రజెంట్ అయితే రెడీ అయితే చేస్తారన్నమాట. సో మరి అయితే ముందే బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే ఇక్కడైతే అన్న దగ్గరకు వచ్చి అయితే మనకి మాట్లాడైతే బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనకైతే ఇంకైతే తయారు చేయడం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఈ తయారు చేయాలంటే మనకి చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ మనకి పెయింటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మనకైతే 2-3 మంత్స్ అయితే జరుగుతుంది మనకి ఒక్క గణేశుని తయారు చేయాలంటే. సో అన్న, ఇప్పుడు ఈ పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి పాలిషింగ్ చేసి ఫినిషింగ్ చేసి ఫేస్ చేసిన తర్వాత మనము దీనికి పెయింట్ చేపియాలి. ఓకే. ఇది ఫినిషింగ్ అయిన తర్వాత మనం పెయింట్ స్టార్ట్ చేస్తాము. దానికి ఫినిషింగ్కి 15 to 20 days అవుతుంది మనకి. అంటే ఓన్లీ ఫినిషింగ్కే మనకి 15 to 20 days? ఎందుకంటే అన్ని గణేష్లకు ఒక్కటిసారి ఫినిషింగ్ చేసి మనం పెయింట్ స్టార్ట్ చేస్తాం. లేకపోతే డెమోలో మనం ఏం చేస్తామంటే ఒక 2 పీసులు 3 పీసులు మోడల్ చేసి దానికి పెయింట్ ఫర్ బుకింగ్ పర్పస్. ఓకే. అట్లా మనకి ఎట్లా ఉన్నది ఫినిషింగ్ ఎట్లా ఉన్నది ఏంది మన కస్టమర్స్ కూడా అవి తెలవాలి. అవును అన్న. ఇంకొకటి, కలర్ ఎన్ని రోజుల్లో తయారవుతుందన్న? అంటే మనకి ఇప్పుడు ఫినిషింగ్ చేసిన తర్వాతకి మనకి కలర్ అంటే మన కస్టమర్ సిస్టమ్ వచ్చింది చేస్తారా? అంటే మనకి మీరే కస్టమర్ బుకింగ్ అప్పుడే మనకి ఏమైనా చెప్తే పెయింట్ గురించి మనం చేయొచ్చు మనం. ఓకే. అంటే కస్టమర్ నచ్చినట్టే చేయొచ్చు. కస్టమర్ మనకి బుకింగ్ అప్పుడే చెప్పాలి మనకి. ఓకే. కస్టమర్ ఇప్పుడు బుకింగ్ అప్పుడే మనకైతే అంటే అన్ని మనకి వివరాలు అంటే డీటెయిల్స్గా చెప్తే అయితే మనకి గణేశుడు అయితే అట్లా తయారు చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇవి ఏంటంటే మనకి ప్రజెంట్ ఇట్లాంటి గణేశులు అయితే మనకి ఎక్కడ దొరకరు. మనకి ధూల్పేటలో తప్ప మనకైతే ఎక్కడైతే ఉండరు. ఇన్ని మోడల్స్ అయితే ఎవ్వరు చేయరన్నమాట. సో మీకైతే అన్న ఒకసారి మీ నెంబర్ చెప్పండి అన్న. 9246535722 ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి. అలాగే మీకైతే పోస్టర్ అయితే పెడతాను అన్నమాట, నెంబర్ది సంబంధించింది డీటెయిల్స్ కూడా పెడతాను మనకి లొకేషన్లో. అన్న ఇంకా మనకి డీటెయిల్గా అంటే ఇది అన్ని ఒకటే మోడల్లో తయారు చేస్తున్నారు కదా, మనకి ఇంకా వేరే మోడల్స్ ఏమైనా ఉన్నాయా అని? దీనిలో అన్ని ఒకటే మోడల్ కాదన్నా, ఒక్కొక్క మోడల్ వేరే వేరే ఉన్నది. ఇది ఈ మోడల్ ఉన్నది. ఈ మోడల్ మనకి రిద్ధి సిద్ధి మోడల్. ఇది రిద్ధి సిద్ధి మోడల్. ఇది ఒక వేరే మోడల్ వస్తుంది దగ్గర. ఇది మన ముంగట ఉన్నది త్రిమూర్తి టైప్లో ఉన్నది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది విగ్రహం. ఒకసారి లోపలికి వచ్చి చూపెట్టు. ఇంకా లోపల చూసుకుంటే అయితే మనకి ఎన్ని గణేశులు ఉన్నారో ఒకసారి మీరే చూడండి. ఇది అన్ని గణేశులకి మనకు ప్యాటర్న్లు చేంజ్ ఉంటాయి. ఓకే. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది అన్న గణేశుడు? ఇది మనకి ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత 13 to 14 feet అవుతుంది. 13 to 14 feet అవుతుంది. దీంట్లో మన దగ్గర ఇంకా ముంగట షెడ్లో ఉన్నది. ముంగట షెడ్లో కూడా వేరే వేరే ప్యాటర్న్లు ఉన్నాయి. ఓకే. అంటే ఇంకా డిఫరెంట్ అంటే ఇంకా స్టాండింగ్ గణేష్లు కూడా ఉన్నాయి. ఓకే. అంటే ఇంకా చిన్న సైజు గిట్ట ఉన్నాయి అన్న? కొంచెం చిన్న సైజు అంటే చిన్న సైజు లేవు మన దగ్గర. ఓకే. ఇప్పుడు చూసిరు కదా ఎన్ని గణేశులు ఉన్నారో, మీరు కావాలంటే తీసుకోండి. ఇక్కడ ఇంకో డిఫరెంట్ మోడల్ సీట్ ఉన్నాయి మన దగ్గర. 14 feet, 15 feet, 18 feet. ఇప్పుడు ఎన్ని ఫీట్స్ అనేది? ఇది మనకి ఆల్మోస్ట్ 14 feet. మనకి ఇక్కడ చూసుకుంటే అయితే 14 feet గణేశుడు అనమాట. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడికి వచ్చి ఇప్పుడు అన్ని వెరైటీలు అన్ని గణేష్లకి మనకి ప్యాటర్న్లు చేంజ్ ఉంటాయి. అన్ని గణేష్లకి ప్యాటర్న్లు చేంజ్ ఉంటాయి. ఓకే. మీరు ఇక్కడికి వచ్చి అయితే తీసుకోండి. మనకి చూడలేని అన్ని గణేశులు ఉన్నాయి. అంటే మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ వచ్చి అయితే తీసుకోవచ్చు. ఇంకోటి కలరింగ్ అయితే మీకు ఇష్టం నచ్చిన కలర్ అయితే వేయించుకోవచ్చు మన గణేశునికి అయితే. సో మనకైతే ఇంకా చేతులకు కానీ అట్లాంటివి అయితే పెట్టలేదు, మనకి లాస్ట్ మూమెంట్లో పెడతారు. సో మీకు ఇంకా మరీ అప్డేట్ ఇస్తుంటాను నేను. బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్ చేసి పెట్టినాం మనం. ఓకే. మేము బ్యాక్గ్రౌండ్స్ గిట్ట కంప్లీట్ చేసి అయితే పెట్టారనమాట. ఒకసారి చూపెడతాను చూడండి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఉంటాయి. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు బ్యాక్గ్రౌండ్, మనకి ఏ గణేశునికి అంటే నచ్చినట్టు అట్లాంటివి పెడతారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. అక్కడ చూసుకోండి ఒకసారి, అక్కడ చూపెట్టు. ఇక్కడ చూసారు కదా మనకి ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో. మనకి అంటే డిఫరెంట్గా మనకి కస్టమర్ నచ్చినట్టు ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏమైనా పెడతారా? కానీ మన దగ్గర అవైలబుల్ ఉండాలి కదా. ఓకే. అంటే వీళ్ళ దగ్గర అంటే మనకి చూపెడతారు ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టాలో. అంటే మీకు ఇక్కడికి వస్తే చూపెడతారు, చూపెట్టి నాకు నచ్చింది పెట్టేస్తారు. ఓకే. మన దగ్గర అవైలబుల్ ఉన్న బ్యాక్గ్రౌండ్లో మనం కస్టమర్కి కస్టమైజ్ చేయొచ్చు. ఓకే. ఓకే. చూసిరు కదా మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో మనకి బ్యాక్గ్రౌండ్స్ కానీ మనకి ఇక్కడ తయారు చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి. మనకి ఇంకా 10 days తర్వాతకి నేను అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. మనకి ఒకసారి చూసుకుంటే అయితే చాలా బాగున్నాయి మన గణేశులు అయితే.
అక్కడ చూడండి ఒకసారి అయితే అనేది ఏం గణేశుడు అన్న ఈ రాధాకృష్ణనా ఇక్కడ మనకి అక్కడ చూసుకుంటే అయితే 3 తలల గణేశుడు గిట్ ఉన్నాడు అనమాట ఒకసారి చూపి ఏం గణేశుడు అన్న గణేశుడు త్రిమూర్తి గణేశుడు అనమాట ఒకసారి చూడండి